విజయవాడ ఆర్టీసీ భవన్ నందు ఏపీ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ గతంలో నంది అవార్డుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయని, అప్పట్లో నాకు ఇచ్చిన అవార్డులు సైతం నేను రిజెక్ట్ చేశానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో నంది నాటకాల ఎంపిక కోసం కులాలు మతాలు అని తేడా లేకుండా అందరు జడ్జిలను నియమించినట్లు పోసాని కృష్ణమురళి తెలిపారు. మీరు ఒక్క తప్పు చూపించినా మీ గాళ్ళకి దండం పెట్టేసి రిజైన్ వెళ్ళిపోతా. నేను మోసం చేసినట్టు, నేను నా రికమెండేషన్తో ఒకటి చెప్పినట్టు ఎవరికి ఏమి చెప్పాలా. నేను చెప్పా, ఎప్పుడైనా కానీ మీ జడ్జీలకి నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏమండి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అన్నా కానీ మీరు నా చెప్పుతో కొట్టమని చెప్పా, నన్నే నా చెప్పుతో కొట్టమని చెప్పా. అంతకు మించి ఇక ఎందుకంటే నేను 100 సినిమాలు రాశాను, మీ అందరికీ తెలుసు. 100 వేది మంచి మంచి సినిమాలు, గాయం లాంటివి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాము, స్నేహితులు, శివయ్య, పెద్ద పెద్ద మంచి బాగా. ఒక్క నంది కూడా నాకు రాలా. కనీసం నాకు ఒక 5-6 మంది కనీసం రావాలి. ఎందుకు ఒకసారి కామెంట్ చేశా, ఈ నందులు చాలా అన్యాయంగా ఇచ్చారని. అప్పటి నుంచి నన్ను బ్లాక్ లిస్ట్లో పడేశారు అప్పట్లో పెద్దలు. నేను దానికేం పట్టించుకోలేదు. నేను వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించుకోవడానికి, సంతోషంగా బతకడానికి. కానీ మా ముందే ఇట్లా నందులు ఇట్లా అన్యాయం చేస్తే తట్టుకోలేకన్నా అప్పుడు బ్యాన్ చేశారు నన్ను అనఫిషియల్గా. తర్వాత ఎక్కడ దొరికారంటే వీళ్ళు దొంగలు. నేను టెంపర్ సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత టెంపర్లో నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు నంది అవార్డు. అప్పుడు మొత్తం చెక్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 90% హంబక్ అయిపోయింది. దాన్ని నాకు ఇచ్చిన నందినే రిజెక్ట్ చేశా. ఇలాంటి నందులు నాకు వద్దని. ఓసారి ఎందుకు రిజెక్ట్ చేశాడని ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు గారికి తెలిసిపోయింది, వీళ్ళు నందులు సొంతంగా ఇచ్చేసుకున్నారు, ఎవరు మనుషులకి వాళ్ళకి ఇచ్చేసుకున్నారని చంద్రబాబు గారికి తెలిసి ఆయన అప్పుడున్న అధికారులను తిట్టి దాన్ని నంది అవార్డుని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అదే ప్లేస్లో